హాయ్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈజీ స్నాక్స్ ఆలు కట్లెట్. ఆల్రెడీ ఉడికించుకున్న పొటాటోస్ స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఒక ఆనియన్ స్మాల్ పీసెస్, జింజర్ పీసెస్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, ఆమ్చూర్ పౌడర్, సాల్ట్ అండ్ దెన్ రస్క్ పౌడర్ అనమాట. రస్క్ తెచ్చి పౌడర్ చేసేసుకున్నాను. కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసుకున్నా అండ్ దెన్ శనగపిండి 1 స్పూన్. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. బట్ గ్రామ్ ఫ్లోర్ మాత్రం శనగపిండి లాస్ట్లో ఫైనల్గా మిక్స్ చేస్తేనే మంచిగా వస్తుంది బైండింగ్కి. ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇడ్లీ షేప్లో కొంచెం దప్పంగానే పీసెస్ రెడీ చేసుకోవాలన్నమాట. అప్పుడే కట్లెట్ తినడానికి మంచిగా అనిపిస్తుంది. ఇలాగ చేసుకున్నాక షేప్స్ ఆల్రెడీ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లోకి మిక్స్ చేసి తవా మీద ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటే వెరీ ఈజీ అనిపించిందండి. దీంట్లో అయితే ఫ్రై చేయడానికి కొంచెం సాఫ్ట్గా తిప్పడానికి కొంచెం కష్టం అనిపించింది. ఓవెన్లో కానీ డీప్ ఫ్రై అయితే ఈజీగా ఉంటుంది. బట్ డీప్ ఫ్రై వద్దు, తవా మీదే ఫ్రై చేయాలనే ఉద్దేశంతో చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. క్రిస్పీనెస్ కూడా ఉంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేసినాం అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్లో కూడా మనం డిప్ చేసి కాల్చడం వల్ల క్రిస్పీగా అనిపించింది. అండ్ దెన్ వేడిగా తినేటప్పుడు అయితే సాఫ్ట్గా ఉంది కట్లెట్. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత తింటే కొంచెం ఓకే, చేయికి పట్టుకోవడానికి కొంచెం హాట్గానే అనిపించింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. స్వీట్ టేస్ట్ అనిపించింది, కొంచెం స్వీట్ అండ్ సాల్ట్ టేస్ట్తో. అండ్ దెన్ ఈ కట్లెట్కి టొమాటో సాస్ సర్వ్ చేసుకున్న బాగానే ఉంటుంది. బట్ నేను ఇంట్లోనే రెడ్ చిల్లీ, టొమాటో, ఆనియన్, గార్లిక్ యూస్ చేసి చట్నీ చేశాను. చాలా బాగుంది. ఫైనల్గా అయితే కట్లెట్ ఇలాగా రెడీ అయిపోయిందండి. దానికి చట్నీ చెప్పాను కదా, ఇలాగా 15 పీసెస్ దాకా రెడ్ చిల్లీస్, 2 టమాటోస్, 6 గార్లిక్ పీసెస్, 2 సాంబార్ ఆనియన్స్ ఉడికించుకొని చల్లారి చేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకునేసాను. ఫైనల్గా ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది ఎమ్మి టేస్ట్తో. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.